హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఓలేడి సత్యనారాయణ మాట్లాడుతున్నా. ఈరోజు వ్యాపారం వచ్చేసరికి మార్కెట్కి అయితే మామిడికాయలు వచ్చేసినాయండి. నిన్న మొన్న వచ్చిన కాయలు మొత్తం ఈ విధంగా ప్యాకింగ్ చేసాం. చూసారండి, ఇదిగో అటు అటు అది 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 కొద్దిగా వచ్చినాయి ఇవాళ మామిడికాయలు. ఎందుకంటే నిన్న హోలీ పండగ కదండి, దాని గురించి ఇవాళ కొద్దిగా వచ్చినాయి మామిడికాయలు. ఈ మామిడికాయలు వచ్చేసి టన్ను వచ్చేసి 60,000 రూపాయలండి. కాయలు చూసారండి సైజు ఎట్లా ఉన్నాయో, పెద్ద కాయలు. కేజీకి 2 కాయలే తూపి, మంచి పెద్ద కాయలండి. ఈ టన్ను వచ్చేసి 60,000 రూపాయలు ఈ కాయలు. తమ్ముడు లాటు చూపినానా? కాయలు అయితే సూపర్ క్వాలిటీ కాయలు, గోల్డ్ బంగారంతో సమానం అండి కాయలు. టన్ను వచ్చేసి 60,000 రూపాయలండి కాయలు. చూడండి కాయ ఎట్లా ఉంది. ఇది చక్కగా తెల్ల చుక్క వచ్చేసింది, అంటే పంటకు వచ్చేసింది కాయ. ఇది 3 రోజుల్లో పండిపోద్ది కాయ. కాయలు వచ్చేసి 50,000 రూపాయలండి. కాయలు చెప్పినాను. ఈ కొద్దిగా సైజు తక్కువ వాటి మీద. ఈ కొద్దిగా సైజు తక్కువ, ఇవి కూడా పంటకు వచ్చేసినాయండి కాయలు. చుక్క వచ్చింది చూసారా? మామిడికాయ ఎప్పుడు ఈ విధంగా చుక్క రావాలి, మంగు కానీ ఏమీ లేవు కాయలు. ఈ కాయలు వచ్చేసి 50,000 రూపాయలండి. పసుపు రంగు వచ్చేసింది చూసారండి కాయ, పంటకు వచ్చేసింది. ఈ కాయలు వచ్చేసి 40,000 రూపాయలండి. అంటే కాయ ముదురుకాయ బాగుందంతా, రేట్ ఎందుకన్నా తక్కువ అన్నారు అనుకోండి. చిన్న కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి. యావరేజ్ రేట్న 40,000 రూపాయలు వేసామండి ఈరోజు ఈ కాయలు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మార్కెట్ రేట్ ఎంత ఉంది ఏంటి, ఈరోజు రేట్ ఎంత అని. కాయను బట్టి రేట్ ఉంటుందండి. బంగినపల్లి కాయ ఎప్పుడు కూడా కాయ ఫినిషింగ్ని బట్టి, కాయ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఈ కాయ చూసారండి, కాయ ఈ విధంగా క్వాలిటీ ఉంటే మనం బయట ఇతర రాష్ట్రాలకు కాయ పంపిస్తున్నాం కాబట్టి కొనుక్కునే వాళ్ళు కూడా హ్యాపీగా కొనుక్కొని తింటారు. కాయ విధంగా ఉంటే, మా మార్కెట్కి ఈ విధంగా కాయ ఉంటేనే మేము పంపిస్తాం. ఈ కాయలు వచ్చేసండి టన్ను 25,000 రూపాయలు, 25,000 రూపాయలు ఈ కాయలు. ఏంటన్నా ఇంత తక్కువ రేట్ అని వచ్చామో, దగ్గర నాన్న కాయలు చూపి. చూసారా, మొంగు ఉంది తొడెం మీద ఈ విధంగా మొంగు నల్లగా మచ్చ ఉంటుంది, ప్రతి కాయకు ఉంది. ఈ కాయలు వచ్చేసి 25,000 రూపాయలు. మరి రైతు నష్టపోతాడు కదండి, వాతావరణం అనుకూలించక కాయ అంతా పాడైపోయింది. ఇవి వచ్చేసి 25,000 రూపాయలు. ఈ కాయలు వచ్చేసి 10,000 రూపాయలండి. పండితే పండుతాయి, కులితే కులిపోతాయి. అది ఇవి వచ్చేసి 10,000 రూపాయలు. రైతును నష్టపెట్టకుండా, ఎందుకంటే మంచికాయ తెచ్చేది రైతే. మంచికాయ కొనుక్కొని మనం ఈ పనికిరాని కాయను కొనమంటే రైతు లాస్ పోతాడు. కాబట్టి దీన్ని పంపించేవాళ్ళు దీన్ని పంపిస్తాం. సూపర్ క్వాలిటీ కొనేవాళ్ళు సూపర్ క్వాలిటీ కొనుక్కుంటారు, ఈ కొనుక్కునేవాళ్ళు ఈ కొనుక్కుంటారు. ఇవన్నీ ప్యాకింగ్ అయినాయండి. సరుకు అంతా చూసేస్తాం. ఇదంతా సరుకు అంతా ప్యాకింగ్ అయింది. ఇవన్నీ రేపొద్దున బండి పెడతామండి. లోడ్ అయితే ఇవి కూడా ప్యాకింగ్ అయిన తర్వాత ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయినాయండి బాక్స్. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ వచ్చేసి విసనపేట, ఎన్టీఆర్ జిల్లా, విసనపేట మండలం, విసనపేట గ్రామంలోనే, తిరువూరు రోడ్లోని కుట్రాల రోడ్లో ఎంఎన్ఆర్ మార్కెట్. ఇది విసనపేట అండి, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఎంఎన్ఆర్ మార్కెట్. రైతులు ఎవరైనా కానీ మీ దగ్గర మంచి కాయగానే ఉంటే మా మార్కెట్కి తీసుకురండి, మంచి రేట్ వేస్తాము. కాయ తోలుకొచ్చిన తెల్లారే
పట్టీ కట్టి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. 100% షూరిటీ, గ్యారంటీ డబ్బులు. ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాల బట్టి ఇక్కడ మార్కెట్ మామిడికాయల వ్యాపారం రన్ చేస్తున్నారు మా మల్లయ్య గారు. రిమార్క్ అనేది లేదు ఏనాడు కూడా. ఈ 3 నెలలు వ్యాపారం చేసుకున్నాక చాలా చోట్ల చాలామంది మాకు డబ్బులు ఇవ్వాలని తిరిగే రైతులు ఉన్నారు. కానీ ఈ దగ్గరకు వచ్చేసరికి రైతులందరికీ డబ్బులు క్లియర్ చేసి మార్కెట్ క్లోజ్ చేస్తామండి. బ్రాండ్ మల్లయ్య గారు అంటే మామిడికాయలకి బ్రాండ్. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు మల్లయ్య గారు కొట్టు అంటారు. గుర్తుపెట్టుకోండి, మల్లయ్య గారు కొట్టు, ఇసనపేట, పుట్ట్యాల రోడ్, ఎన్టీఆర్ జిల్లా. మల్లయ్య గారు కొట్టు అంటే ఎవరైనా చెప్తారు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మల్లయ్య గారిది ఇస్తాను, వాళ్ళ గుమ్మస్తా బాబురావుది ఇస్తాను. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇలాగ ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్.